లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మీకెంత పొలం ఉందండి? నాకు 4 ఎకరాలు. మీకు పడిందా రైతు భరోసా లాస్ట్ సార్? పడింది. పోయిన సంవత్సరం పడ్డాయిగా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా యాత్రే ఉన్నారంట. నిన్న ఇలా పడతాయి అన్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు రైతు భరోసా దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి. దేవుడి వాడు ఏమంటుందంటే వాడు పాతోడు బొక్కలు చేసిపోయిండు, మేము బొక్కలు పూడ్చుకుంటూ వచ్చారు, నాకు లేట్ అవుతుంది అంటుంది. అదే వాడు చెప్పేది అదే. ఇప్పుడు గత ప్రభుత్వంలో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా అందుకున్నారు, రైతు బంధుగా. భరోసా బంధు కదమ్మ. వాడు ఏమంటుందంటే వాడు ఫస్ట్ విడత బాగానే చేసింది గవర్నమెంట్, అది నెంబర్ 1 గవర్నమెంట్ ఫస్ట్ విడత. రెండోసారి కొంచెం వాడు తప్పులు చేసింది కాబట్టి వాడు ఓడిపోయింది. కొన్ని సరిగ్గా చేయలేదు కాబట్టి వాడిని ఓడిచ్చారు, ఈయన గెలిపించారు. ఈయన జాతర అంటున్నారు, ఈయన గెలిపించారు. ఈయన ఎంతవరకు జాతర అనేది వాడి ఇష్టం, వాడు చేసేదాన్ని బట్టి మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది వాడికి. ఇప్పుడు రైతు భరోసా నుంచి ప్రభుత్వం నుంచి అందే సహాయం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, అందిందా? మాకు 5 ఎకరాలు ఉంది. మాకు పోయినసారి అయితే రైతు భరోసా అందలేదు. గత ప్రభుత్వం మాత్రం ఇచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 ఎకరాల రైతులకు కూడా ఇవ్వలేదు. 3.5 ఎకరాలు 4 ఎకరాల లోపు అయితే కొంతమంది రైతులకు పడ్డాయి, కొంతమంది రైతులకు పడలేదు. అంటే 4 ఎకరాల లోపు రైతులు కూడా అందరికీ అందలేదు అంటారు? అందరికీ అందలేదు. అంటే ప్రభుత్వం చెప్పడమే 4 ఎకరాల వరకే అని చెప్పింది కదా, సో 5 ఎకరాలు ఉంది అంటున్నారు. మీరు ఎలా అంటే పడుతుంది అనుకుని భావించారా? 5 ఎకరాల లోపు అయినా 5 ఎకరాల వరకు అయినా పడాలి కదా. 5 ఎకరాల వరకు అయినా ఇస్తాం అనుకున్నాం, కానీ 5 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు. సామాన్య రైతులకైతే ఇబ్బంది జరిగింది. గత ప్రభుత్వం రైతులకి పూర్తిగా రైతు బంధు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మంచి వ్యవసాయాలు జరిగినాయి. అంటే మేము రాజకీయంగా మాట్లాడలేదు, రైతుల తరపున మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా చెప్పిన విధంగానే పూర్తిగా రైతులకి రైతు బంధు డబ్బులు వేయాలని తెలియజేస్తా ఉన్నాం. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. పడిందా రైతు భరోసా? పండుగ గతంలో అంటే ఇప్పుడు రెండోసారి వేస్తున్నారు, ఫస్ట్ సారి మీకు రైతు భరోసా అందిందా? ఇప్పుడు అందింది. ఇప్పుడు కూడా అందింది. మాకు 1,36,000 రుణమాఫీ కూడా వచ్చింది. రుణమాఫీ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీకు రైతు భరోసా అందించడం వల్ల మీకు ఎంత వరకు మేలు చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు నాకు తెలిసిన విషయాలు అయితే రైతు బంధు వేస్ట్ అండి. రైతు బంధు బంద్ చేయాలి. రైతు బంధు బంద్ చేసి మద్దతు ధర ప్రకటించండి. పత్తి ఒక 7,000 అనగా 8,000 9,000 చేయండి. 20 క్వింటాలు అయితే 22 40,000 వస్తాయి. ఏనిచ్చేది అంత 6,000 కదా. ఇది కోరట్లే రైతులు. ఎంతసేపటికి నాకు 6,000 3,000 ఇది కోరుతున్నారు ఎందుకు? మద్దతు ధర కోరండి. వడ్లు ఇచ్చిండు, బోనస్ ఇచ్చిండు, అది బెనిఫిట్. వేస్ట్ ఈ రైతు బంధు వేస్ట్ అండి. అప్పులు. నేను కూడా ఏమంటున్నా అంటే గవర్నమెంట్ని, కేసీఆర్ గారు గవర్నమెంట్ కోకాపేటలో మంచి భూమి అమ్మిండు, వీళ్ళు కూడా అమ్మి వాళ్ళకి ఇవ్వండి, మంచి పేరు వస్తుంది. వీళ్ళే అమ్మట్లే, మంచి భూమి అమ్మద్దు. వీళ్ళు కూడా ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 అమ్మి. అసలు రైతు బంధు ఎందుకండి? మద్దతు ధర ప్రకటించండి, అది గొప్పతనం. అన్ని స్టేట్లలో చూసినాం, అన్ని రాష్ట్రాల దేశాలు చూసినాం. ఇట్లా లేవు, వీళ్ళకి ఇస్తున్నారు. మద్దతు ధర ప్రకటించమని నా కోరిక. మద్దతు ధర ప్రకటిస్తే అందరు రైతులకు, అందరికి, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి, ఒక 1/2 ఎకరం ఉండేవాళ్ళ కాడ నుంచి 10 ఎకరాలు 100 ఎకరం ఉండేవాడు కూడా బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడేమవుతుంది, 100 ఎకరం కూడా వ్యవసాయం చేయట్లేదు, కౌలుకి ఇస్తున్నారు. ఆ రైతు బంధు ఆయన తీసుకుంటుండే, ఈయనకి ఇట్లా ఈయనకేముందో చెప్ప, ఈయనకేమీ లేదు. ఈయన ఎప్పుడాట అప్పుడే మళ్ళీ ఆయనకే కౌలు ఇవ్వాలా, ఈ పెట్టుబడి పెట్టుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలి. అసలు ఇవన్నీ ఎందుకు? రైతు బంధు ఆయన లబ్ధి కోసం పెట్టిండు. ప్రకటించమను. 1,000 రూపాయలు పెంచమని పత్తికి. 1,000 మాకు 20 క్వింటాల నుంచి 15 క్వింటాలు 20 క్వింటాలు వస్తుంది. 20,000 వస్తాయి కదండి. అసలు ఈ 6,000 కదా. అసలు ఈ జనం ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే రైతు భరోసా అందిందా? ఇంకా అందలేదమ్మా. ఇప్పుడు అంటే మీరు కౌలుకు తీసుకునే పొలం చేయడం జరుగుతుంది? లేదమ్మా, మేము ఇద్దరు అమ్మమ్మ నేను చేతగాక ఖమ్మంలోనే ఉంటాను. ఇప్పుడు అయితే ఉన్న పొలానికి రైతు భరోసా పడిందా లేదా? ఇప్పుడు ఇంకా పడలేదమ్మా. పోయినసారి వేసిన దఫాలో పడిందా? ఈ సంవత్సరం కాదు, అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అసలు మీకు రైతు భరోసా పడలేదమ్మా. అంటే ఏమనుకుంటున్నారు, పడిద్ది అనుకుంటున్నారా రైతు భరోసా గురించి? మీ అభిప్రాయం చెప్పండి. మేము ఊరిని అడిగాం, అమ్మాయికి వాళ్ళ టైప్ వచ్చింది, పడ్డాయి, తీసుకోవడం లేవంటే లేదు. మీకు ఎంత పొలం ఉంది? మాకు 4 ఎకరాలు ఉంది. మీకు పడిందా రైతు భరోసా? 2 ఎకరాలకు పడ్డది, 2 ఎకరాలకు పడ్డా. అంటే ఒక్క బుక్ మీద లేదా? ఎందుకు అలా జరిగిందంటారు? నెంబర్లో ఉంది. ఇప్పుడు ఎకరాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఉదాహరణకు 18 ఎకరాలు కన్ఫర్మేషన్లో ఉంది. దాంట్లో 20 ఎకరాలు
50 ఎకరాలు పాస్బుక్లు ఉన్నాయి, అటువంటి పెండింగ్ ఉన్నాయని చెప్పి మొత్తం ఆపారు. ఈ 18 ఎకరాలు ఒరిజినాలిటీ ఆగిపోయింది, 30 ఎకరాలు నకిలీ ఆగిపోయింది. అది డిక్లేర్ చేయడానికి అటువంటివన్నీ ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతుకి ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు అట్లా పడుతున్నాయి, కొన్ని పట్టలే. రుణమాఫీ అయితే మాత్రం కౌలు రైతులకైతే ఇయ్యలేదు. కౌలు రైతులకి ఎంతో గొప్పగా చేస్తామని చెప్పారు, శూన్యం. గవర్నమెంట్ అయితే ఆ విషయంలో వాళ్ళు నిజాయితీ ఒప్పుకొని ఉంటే బాగుండేది. చేయలేకపోతున్నాం, దీనికి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఆగిపోతే బాగుండేది. కానీ అట్లా చెప్పకుండా వాళ్ళు ఏదో గొప్ప చెప్పినట్టు అబద్ధం చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రైతు బోనస్ కొంతమంది రైతులకు అందింది, ఇంకో కొంతమంది రైతులకు అందలేదని మీరు చెప్తున్నారు. అసలు కొంతమందికి అందడం, కొంతమందికి అందకపోవడం లోపాలు ఏం జరిగి ఉంటాయని మీరు భావిస్తున్నారు? గవర్నమెంట్ రైతు బంధు మీద వీళ్ళు చెప్పేదే రాంగ్ అండి. కేసీఆర్ పెట్టిన ధరని రాంగ్ అన్నావు, ఆ రాంగ్ ప్రకారమే నువ్వు డబ్బులు వేస్తున్నావుగా, అది తప్పు కదా, దాన్ని సరి చేసేయాలా. ధరణి ప్రాబ్లం అన్నావు, ధరణిని మారుతున్నావు. ఇప్పుడు 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం ఇంకో 2-3 నెలలు పోతే 3వ సంవత్సరం యాడ్ అయింది. ఏది కదిలిచ్చారా? స్థానిక సంస్థల్లో ఇది ఒక చేతగాని ఇదండి. ఒరిజినాలిటీకి చేస్తే కొన్ని మంచి పనులు ఉండే కాదంటలే, కానీ నువ్వు చెప్పడం ఎందుకు, చేత కాకుండా చేయటం ఎందుకు? మీకు రైతు భరోసా అందిందా? ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? 30. అంటే ఇప్పుడు 2వ దఫా వేస్తున్నారు, ఫస్ట్ దఫాలో అందిందా? కాంగ్రెస్ వచ్చాక ఒక దఫా అందింది, ఇప్పుడు అందడం ఇది రెండోది. అంటే ఎలా ఉంది మీకు రైతు భరోసా, ఎలా సహాయపడుతుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి అందే సహాయాల గురించి అటు ఇటు అందుతూనే ఉంది, మరీ అంత ఊపు లేదు, మరీ అంత ఒకసారి 2 సార్లు వచ్చేది, ఒకసారి వచ్చింది.